అయోధ్యలోని రామమందిరంలో జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోట్లాది మందిని సంఘటితం చేసిందని, దేశ సమైక్య బలం ఆ ఉత్సవం సమయంలో ద్యోతకమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు. శ్రీరాముని పాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిదాయకమైందని తెలిపారు. అందుకే అయోధ్యలో క్రితం సోమవారం దేశానికి దేవుడు, జాతికి రాముడు అని మాట్లాడాను అని ఆయన చెప్పారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం కోట్లాది మంది ప్రజలను సంఘటితం చేసిందని ప్రధాని చెప్పారు. ప్రతి ఒక్కరి భావన అదే, ప్రతి ఒక్కరి భక్తి అదే. రాముడు ప్రతి ఒక్కరి మాటల్లో ఉన్నారు, రాముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు అని మోదీ తెలిపారు. మోదీ తన ప్రసంగంలో పద్మ పురస్కారాల గురించి కూడా ప్రస్తావించారు. ఇటీవల పురస్కారాలు ప్రకటితమైన అనేక మంది అట్టడుగు స్థాయిలో పాటుపడినా భారీ మార్పులు తీసుకురావడానికి వెలుగులోకి వచ్చిన వారేనని ఆయన పేర్కొన్నారు.